యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఇక్కడ సైన్ చేయండి. వెళ్దామా? వెళ్ళండి. వస్తాను సార్. థ్యాంక్ యూ సార్. దొంగకోళ్ళు పట్టేవాళ్ళగా ఆ చూపేంటయ్యా? ప్రమాదం ఏమన్నా చుట్టుపక్కల పొంచి ఉందేమో అని చూస్తున్నానే. ఆ అరవింద్కి వేరే పనే లేదనుకుంటున్నావా? రావయ్యా, ఈ నిక్కర్తో చూడలేక చచ్చిపోతున్నాను. పదు. ఏయ్, నేను రిలీజ్ అయినట్టు అరవింద్కి తెలియకుండా చూసుకోవే, తెలిస్తే చేస్తానే. సరే సరే, ముందైతే కారు తీవయ్యా. వెళ్ళు. ఈ స్వామి, సమస్యతోనే కదా వచ్చారు, చెప్పండి నాయనా. మా అమ్మాయి గ్యాస్ పేలడంతో చనిపోయిందనుకున్నాం స్వామి, కానీ అందుకు అక్కడ ఆనవాలేమీ దొరకలేదు. ప్రాణాలతోనే ఉందన్న అనుమానం ఉంది స్వామి. మీరే నివృత్తి చేయాలి. ఓం నమః శివాయ. మీకు గర్భశోకం మిగల్చలేదు తల్లి, పాప ప్రాణాలతోనే ఉంది. ఒకరు గండం దాటి గట్టెక్కారు, మరొకరు గండంతో కొట్టుమిట్టాడుతున్నారు. గండం ఉందమ్మా. నా బిడ్డ చిన్నినే కలవరిస్తోంది. కోలుకోలేని స్థితిలో ఉంది. తనకి గండం ఉందంటున్నారా? తరుణోపాయం లేదా స్వామి? ఉందమ్మా. చెప్పండి స్వామి, ఏంటది? మృత్యుంజయ హోమం. 5 సాధువులతో ఆ హోమం జరిపించాలి. పూజలో ఆ పిల్లల తల్లిదండ్రులు కూర్చోవాలి. అప్పుడు మీ అమ్మాయి ఆ గండం నుంచి గట్టెక్కుతుంది. మీ సమస్యలు తగ్గుతాయి. తప్పకుండా చేయిస్తాం స్వామి. మర్చిపోకండి, పంచభూతాలకు ప్రతీకగా 5 సాధువులతో మృత్యుంజయ హోమం జరిపించాలి. అలాగే జరిపిస్తాం స్వామి. మా చిన్ని ఎక్కడుందో చెప్పగలరా? ఆ సమయం రావాలి నాయనా, త్వరలోనే తెలుస్తుంది. బతికే ఉందని చెప్పారు, అదే మాకు ఆనందం. త్వరలోనే తెలుస్తుంది అంటున్నారు. మేమెదురు చూస్తాం స్వామి. మీరు చెప్పినట్టే హోమం జరిపిస్తాం. వస్తాం స్వామి. శుభం. అమ్మా, అన్నయ్య వదిన వస్తున్నారు. ఏం చెప్పారమ్మా? స్వామీజీ గారు ఏం చెప్పారు? చిన్ని బతికే ఉందని చెప్పారు అత్తయ్య గారు. ఎక్కడుందంటోదినా? ఎక్కడుంది? త్వరగా చెప్పు చిన్నక్క, చిన్ని ఎక్కడుందని చెప్పారు? అది చెప్పలేదప్పు. తనకి ప్రమాదం ఏం లేదనైతే చెప్పారు. కాకపోతే ఒకరు గండం నుంచి బయటపడ్డారు గాని ఇంకొకరికి ప్రాణగండం ఉందని చెప్పారు. అంటే
బుజ్జినా? పరిహారం ఏం లేదా అమ్మా అక్షర? 5 సాధువులతో మృత్యుంజయ హోమం జరిపించమన్నారు అత్తయ్య గారు. అప్పుడే ఆ గండం పోతుందని చెప్పారు. అలాగే జరిపిద్దామమ్మా. మనకి పాప ముఖ్యం. సాధువులతో మాట్లాడాం అత్తయ్య గారు. రేపొస్తున్నారు. రేపే మృత్యుంజయ హోమం జరిపిస్తున్నాం. ఈ హోమంతో బుజ్జికున్న గండం తొలగిపోయి చిన్ని ఎక్కడుందో కూడా తెలిస్తే ఇంకేం అక్కర్లేదు. అవునత్తయ్య గారు, ఇద్దరూ కళ్ళ ముందుంటే అంతకన్నా ఇంకేం కావాలి? మీ మంచి మనసుకి అదే జరుగుతుంది. బుజ్జి కోలుకుంటుంది. ఎక్కడున్నా చిన్ని వస్తుంది. ఏం చేస్తున్నావయ్యా? గడియ పెట్టి బయట తాళం వేస్తున్నానే. రోజు మనం బోల్టే కదా పెడతాము, బయట తాళం ఎందుకయ్యా? ఆ రోజులు ఇప్పుడు లేవు కదే. నేను ఇంట్లో ఉన్నానని చెప్పి అరవింద్ గారికి తెలిసిందనుకో, వచ్చి నన్ను చంపేయడు. బోల్ట్ వేస్తే వాడి బలానికి తంతే ఊడిపోతుంది, తాళం వేస్తే రాదు. అందుకేనా నీ బొందయ్యా, నీ బొంద. ఎందుకయ్యా అంత భయపడి చచ్చిపోతున్నావు? చస్తానానే. నీకంత ధైర్యం చెప్పే కూడా ఇట్ట వణికిపోతే ఎట్టో చెప్పు. మీ అమ్మ తోడు తెలిస్తే బతకనివ్వడానే. నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. వాళ్ళకేం తెలీదు. నువ్వు కంగారు పడిపోయి నీ చేతులతో నన్ను కంగారు పెట్టద్దు. అబ్బా అది కాదే. ఆపు, నీకు చాదస్తం ఎక్కువైపోతుంది. ఇంకేం చెప్పకు రా. ఇంకేం చెప్పనే? ఏమయ్యా, తాళం బాగా వేసుకున్నావు కదా, పద పడుకుందాం రా. ఇంకా భయం భయంగా చూస్తావేంటయ్యా? సేఫ్టీ చేసుకున్నావుగా, ఇంకా వచ్చి ప్రశాంతంగా పడుకోవయ్యా. ఒక్క నిమిషమే. నాకొచ్చే కోపానికి నిన్ను నిన్ను జను జను అల్లుడు అల్లుడు వద్దలుడు, నన్ను చంపొద్దలుడు, నన్ను చంపొద్దలుడు, నీకు దండం పెడతా, నన్ను చంపొద్దలుడు, నన్ను చంపొద్దలుడు. అమ్మా ఏమైందయ్యా? నేను చచ్చిపోయా. నా పీక నరికేశాడే. ఇది పరలోకమా? మాలోకం. ఇది మన ఇల్లు. ఇదిగో ఇది మన గది. అమ్మా అవునే, మరి బతికే ఉన్నావయ్యా. ఎవడొచ్చి నిన్ను చంపలేదు. నువ్వు కన్నది కళ. కళ? అయ్యో నిజమనుకున్నానే. హలో, గేటుకి తాళం వేసావుగా, ఎలా అనుకుంటావయ్యా? బాల్కనీలోంచి దూకొచ్చానని చెప్పాడే. అది కల్లోనయ్యా, కల్లో. కల్లోనే కల్లోనే. నీ భయం వల్ల నన్ను కూడా చంపుతున్నావయ్యా. నీకు దండం పెడతానయ్యా, పడుకోవయ్యా. జను మళ్ళీ రాడు కదా? రాడు. పడుకో, పడుకోమన్నానా? సరే సరే, పడుకుంటాను 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 పడుకుంటాను. అనవసరంగా బెయిలిచ్చి తీసుకొచ్చాననిపిస్తుంది. మీ అమ్మ తోడు చంపుతున్నాడు. రావద్దలుడు, నన్ను చంపొద్దలుడు.
ఏంటా ఇదంతా? ఎక్కడికి వెళ్తున్నాము? ఒక ఇంటికి మృత్యుంజయ హోమానికి రమ్మని పిలిపొచ్చిందమ్మా. ఆ హోమానికి వెళుతున్నాం. మనతో పాటు మరో 4 వస్తున్నారు. ఓహో, మీతో పాటు వస్తున్నానని ఇలా తయారు చేశారా తాత? అవునమ్మా. బాగుంది. రా వెళదాం. చిన్ని 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 బతికే ఉందమ్మా. చిన్ని మీ చిన్ని బతికే ఉంది. చిన్ని చూడమ్మా, చూడు. చిన్ని బుజ్జికి మన మాటలు చేరుకోవడం లేదు అక్షర. చిన్ని హోమం జరిగిపోతే కోలుకుంటుందమ్మా. చిన్ని నిన్ను బతికించుకుంటామమ్మా. బతికించుకుంటాన్రా. వస్తున్నారు. హలో, హోమం ఏర్పాట్లు అయిపోయాయి అంజలి. వస్తున్నావా? ఎమర్జెన్సీ సర్జరీ వచ్చిందండి, అవగానే వస్తాను. సరే అంజలి. శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయం భీమ విక్రమం ప్రభుం విచిత్రతాండవ ప్రియం కాశికాపురాధినాథ కాల భైరవం భజే. చిన్ని నమస్కారం స్వామి. నమస్కారం స్వామి. నమస్కారం. తిను. బాలసాధు తల్లి, ఈ మృత్యుంజయ హోమానికి తన సహాయం ఎంతో అవసరం. స్వామి, ఈ మృత్యుంజయ హోమం జరిపిస్తే మా బుజ్జికున్న ప్రాణగండం తొలగుతుందన్నారు. అవునమ్మా. బుజ్జికి ప్రాణగండం ఉందా? తన కోసమే హోమం చేస్తున్నారా? చిన్ని పాపని చూస్తే భయంగా ఉందండి. చిన్నీనే కలవరిస్తోంది. చిన్ని మన లోకంలో లేదు. తన పరిస్థితి చూస్తే మాకు ఆందోళనగా ఉంది. వచ్చాంగా నాయనా, హోమాన్ని మొదలుపెట్టి ముగిద్దాం. ఆ ఈశ్వరుడే చూసుకుంటాడు. హోమఫలం ఆయనే ఇస్తాడు. పాప తల్లిదండ్రులు ఎవరు? మేమే అండి. కూర్చోండి.
ఏంటమ్మా? పెట్టు. చిన్ని 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 ఏంటమ్మా? మనం ఇక్కడ ఉండకూడదు అనుకుంటానండి. అదే చెప్తున్నట్టుంది. సరే పద. చిన్ని 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 నా కోసం ఇలా అయిపోయావా బుజ్జి? చిన్ని నేను బ్రతికే ఉన్నాను బుజ్జి. చిన్ని వచ్చాను బుజ్జి, చూడు. చిన్ని చూడు బుజ్జి. చిన్ని బుజ్జి చూడు బుజ్జి. హోమం అయ్యేంత వరకు నువ్వు స్పృహలోకి రావనుకుంటా. చిన్ని ఏం కాదు బుజ్జి, హోమం చేస్తున్నారు, ఏం కాదు. చిన్ని ఓం నమః శివాయ. చిన్ని చిన్ని ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బుజ్జి 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 ఏమైంది బుజ్జి? బుజ్జి బుజ్జి ఏమైంది బుజ్జి? ఆగమ్మా, హోమం పూర్తి కానివ్వండి. బుజ్జి 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 ఏమైంది? బుజ్జి బుజ్జి స్వామీజీ, పాప పరిస్థితి విషమంగా ఉంది, విషమంగా ఉంది, విషమంగా ఉంది. ఆగమ్మా, హోమం మధ్యలో లేవకూడదు తల్లి. గండం తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ తీవ్రత తగ్గాలంటే హోమం ఆగకుండా జరుగుతూనే ఉండాలి. లేవకండి, అంతా ఈశ్వరుడే చూసుకుంటాడు. బాలా, నువ్వు అక్కడే ఉండి శివమంత్రాన్ని జపిస్తూ ఉండు. కానివ్వండి అమ్మా. గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః స్వాహ. ఓం నవగ్రహాయ ఇదం నమమా. శివయ్య, నిన్నే నమ్ముకున్నాం, నా బిడ్డని కాపాడు.